హన్మకొండ జిల్లా హాసన్పర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడా వైద్యులు వసతులు లేవు. ప్రభుత్వ మెరుగైన వైద్యం అందని ద్రాక్షగానే మారుతుంది. హాసన్పర్తి సిహెచ్సి భవనం పూర్తిగా శిథిలా వ్యవస్థకు చేరుకుంది. గోడలు పగుళ్లు చూపుతున్నాయి, పై పెచ్చులు ఊడిపడుతున్నాయి. అక్కడ ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి చుట్టూ చెత్తా చెదారం పేరుకుపోయి పాములు, తేళ్లు, విషపురుగులు సంచరిస్తున్నాయి. సరిపడా వైద్యులు లేక పూర్తి స్థాయి వైద్య సేవలు అందడం లేదు. 100 పడకల ఆసుపత్రి చేస్తామన్న పాలకుల హామీ కలగానే మారింది. హాసన్పర్తి ప్రభుత్వ ఆసుపత్రి దీన పరిస్థితిపై మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ రాము అందిస్తారు. ఓవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్షలు వెచ్చించి పేద ప్రజల వైద్యం కోసం కృషి చేస్తుంటే కొంతమంది కింది స్థాయి అధికారులతో పాటు వైద్యాధికారుల తీరు వల్ల పేద ప్రజలు ప్రభుత్వ వైద్యశాలకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం హసన్పర్తిలో ఉన్న పిహెచ్సి సెంటర్ దగ్గర ఉన్నాం. ఇది అప్గ్రేడ్ అయి సిహెచ్సిగా మారింది, 100 పడకల ఆసుపత్రిగా మారింది. కానీ ఇప్పటికీ కొంతమంది ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగాను, కొంతమంది వైద్యాధికారుల నిర్లక్ష్యం మూలంగా 100 పడకల ఆసుపత్రి మాత్రం కలగానే మిగిలింది. అన్న, మీరు చెప్పండి, అసలు మీ ఆసుపత్రి దేనికోసం వచ్చి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు మందులు ఉన్నాయి? ఇక్కడ గతంలో ఇది 70 పడకల ఆసుపత్రి అండి. ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. సో మనకి ఇక్కడ మీరు వచ్చి చూసుకుంటే 8 గ్రామాలు ఇక్కడ అటెండ్ కావాలి. సరైన వసతులు ఉండవు, సరైన మందులు ఉండవు. మీరు చూసుకున్నట్టయితే మీరు లోపల పోయి చూస్తే సరైన మరుగుదొడ్లు ఉండవు. ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటారు, వీళ్ళు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి. పెచ్చులు ఊడుంటాయి, బిల్డింగు, ఎలాంటి సదుపాయాలు లేవు. ఇక్కడ డాక్టర్సు, నర్సులు, ఒక 2-3 నర్సులు చేసే పని ఇక్కడ 10-20 మంది నర్సులు, 3-4 డాక్టర్సు, వాళ్ళందరికీ ఇక్కడ ఉంటుందండి. సో ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి మంచి భవనము ఇక్కడ నిర్మించాలని మేము ఇక్కడ హసన్పర్తి ప్రజల పక్షాన కోరుకుంటాను. వైద్యులు ఉంటారు, మందులు సరైన మందులు ఉండవు. వీళ్ళు ఇక్కడ కొన్ని మందులు లేవండి బయటికి రిసెప్షన్ రాసిస్తారు, వాళ్ళు ఇస్తే వాళ్ళు బయట తీసుకుంటారు. అట్లాంటి పరిస్థితి అండి. ఇక్కడ చాలా దయనీయమైన పరిస్థితి హసన్పర్తి 100 పడకల ఆసుపత్రి. మొత్తం హసన్పర్తి మండలం మొత్తం ఉంటుంది. ఈ హసన్పర్తి మండలంలో దాదాపు 25 గ్రామాలు, తర్వాత 66 డివిజన్ ఇవన్నీ ఉంటాయి. దాదాపు 20-30 వేల మంది జనాభా కలిగిన ఈ హసన్పర్తి మండలంలో ఈ హాస్పిటలే పెద్దది. కాకపోతే ఇక్కడ హాస్పిటల్లో సరైన వసతులు కూడా లేవు. ఈ చెత్త చెదారం మనం చూస్తుంటే చాలా చెత్త. తర్వాత 70 గదుల హాస్పిటల్ అన్నారు, ఆ బెడ్లు అన్నీ ఖాళీగానే ఉంటాయి. ఇంతవరకు ఒక ఆపరేషన్ కూడా కాలేదు ఇంతవరకు. అయితే ప్రభుత్వం వెంటనే ఏం చేయాలంటే హాస్పిటల్లో సరైన సదుపాయం, సరైన వైద్యులు, జనానికి తగ్గట్టుగా వైద్యులు, ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఏమేమో సదుపాయాలు ఉన్నాయన్నది జనాలకు అవగాహన లేకుండా అవుతుంది. అయితే ప్రభుత్వ హాస్పిటల్లో మనకు మందులు ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉండాలి. ఇంతవరకు ఈ ఆపరేషన్లు జరిగినాయి అనేది లేదు. ఈ మండల్లో చాలామంది పేద ప్రజలు ఉంటారు. ఈ పేద ప్రజలకు సరైన న్యాయం జరగాలంటే ఈ హాస్పిటల్ సరిగ్గా ఉండాలి. వాళ్లకు ఖర్చు కూడా తప్పుతుంది. ఇంత పెద్ద ప్రభుత్వ హాస్పిటల్ ఉండి ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టి ఇన్ని కేటాయించి ఈ ప్రభుత్వ హాస్పిటల్ నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను మీడియా ద్వారా. సార్, ఇంత పెద్ద హాస్పిటల్ నగరం నడుబడి ఉంది. గతంలో 70 పడకల ఆసుపత్రి కాస్త ఇప్పుడు 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ అయింది. కానీ 100 పడకల ఆసుపత్రి దీన్ని ఏర్పాటు చేయడంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఏమైనా మీకు ఇబ్బందులు ఉన్నాయి దీని విషయంలో? అది మాకు నాలెడ్జ్ ఉండదు, అది మాకు దాని మీద ఏమీ అవగాహన ఉండదు. అది డిఎంహెచ్ఓ గారికి వాళ్ళు రాసుకుంటారు. మాకు సంబంధించిన హాస్పిటల్ వరకు అంటే మాకు ఏదైనా అవగాహన ఉంటుంది. స్టాఫ్ బాగానే ఉన్న స్టాఫ్ ఏం లేదు. మొన్న కొత్త రిక్రూట్ అయిన డాక్టర్స్ కూడా వచ్చారు, బాగానే ఓపీ సర్వీసెస్ బాగానే అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మాకు బిల్డింగ్ కండెమ్డ్ ఇచ్చారు, ఓటీ ఉంది కదా, అందుకే మాకు సంబంధిత ఏది డెలివరీ కానీ ఇవన్నీ కావట్లేదు. అంతకుముందు లలిత మేడం ఉన్నప్పుడు చాలా అయ్యేది, కానీ బిల్డింగ్ ఆ పచ్చలు ఊడిపడుట్లా అంతా కలెక్టర్ వచ్చారు, కండెమ్నేషన్కి ఇచ్చారంటే ఆ ఓటీ సంబంధించిన రూమ్ అదంతా ఉంది కదా. సో దాంతోనే మాకు ఈ డెలివరీ అనేది కావట్లేదు, ప్రసూతి ఇవన్నీ ఏం కావట్లేదు. అదర్ దెన్ దట్ అన్నీ బాగానే ఉన్నాయి. కనీసం ఒక మంచినీళ్ళ సౌకర్యం కూడా లేదు సార్. ఎవరి పేషెంట్స్ కూడా వాళ్ళ వాటర్ బాటిల్స్ మోసుకొస్తున్న పరిస్థితి. స్థానికులు కూడా మాకు ఇక్కడ చెప్పారు, కనీసం వాటర్ సౌకర్యం అది ఏర్పాటు చేస్తారా? లేదు, ఉందండి. మీరు చూడండి, బయటకు వెళ్ళి చూడండి, మీకు ఆర్ఓ వాటర్ సిస్టమ్ పెట్టాము, అది రన్నింగ్లోనే ఉంది. అది మధ్యలో ఖరాబ్ అయింది, మళ్ళీ చేయిస్తూనే ఉంటాం. రెగ్యులర్ వాడుతుంటారు కాబట్టి ఖరాబ్ అవుతుంటుంది, మేము చేయిస్తూనే ఉన్నాం, అదేం ప్రాబ్లం లేదు.
ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళామని, కానీ అది కొంతవరకు ముందు పడినా కూడా ఎక్కడో కొంచెం చిన్న లోపాలు ఉండి ఇవన్నీ అయిపోయాయని, ఇప్పటికైనా మనం కొంతమంది సిబ్బందిని నియమించుకొని శానిటేషన్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించి ఒక సిబ్బందిని నియమించుకుంటే శానిటేషన్ లోపాలను మేము అధిగమించి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము.